శాఖ వెల్లడించింది. ఈ నెల 23 లేదా 24 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే వారం రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం అల్పపీడన ప్రభావంతో ఉత్తర భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి ఒక మోస్తారు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పోలవరం పరిసర ప్రాంతాలు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రైతులు, మత్స్యకారులు, ప్రజలు తాజా వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అల్పపీడనం బలపడే పరిస్థితిని బట్టి రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలను వాతావరణ శాఖ వెల్లడించనుంది.